అరే ఇవాళ ప్రసాదం ఏందిరా? ప్రసాదంలో స్పెషల్ ఏందిరా? అది దేవుని చేతుల లడ్డు ఎప్పుడు తినొచ్చురా మనం? అరే పూజ అయిపోయింది కదా, మరి నేను బనానా గిన్నె తినొచ్చారా? మనదే ఇదంతా, మనం ఏం చెప్తే అదే నడుస్తుంది ఇక్కడ. అరే ప్రసాదం తీసుకురారా. అరే అన్ని పనులు అయిపోయినాయి. ఇక దాంట్లో క్యారమ్ బోర్డ్ ఆడదాం, బెట్ మ్యాచ్ ఆడదాం. ఇవాళ ఎవ్వడు పడుకోవద్దు, రాత్రి అంతా ఆడుకుంటూనే ఉండాలి. ఇక ఓ డీజే పెట్టరా రే. మీరు ఇక్కడ గలీజ్ గలీజ్ మాట్లాడకండ్రా, అట్లా దేవుని దగ్గర మాట్లాడొద్దు. వచ్చిండయ్యా వయ్యారి. అరే ఎందుకురా అట్లా అంటారు? తప్పురా అట్లా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం మంచిగా నిష్టగా ఉండాలి, అన్ని మంచిగా చేయాలి. అసలు మీరు తానాలన్నీ చేసిరారా? నిజం చెప్పండిరా. ఏ చేసినా బే, ఎట్లా కనిపిస్తానరా నీకు? మరి ఆ బట్టలు ఏందిరా? దేవుని దగ్గర గిట్లాంటి బట్టలు వేసుకొస్తారా? పోయి మంచి బట్టలు వేసుకొని రాపోండి. మళ్ళీ పంతులు వస్తాడు, తొందర టైం అవుతుంది, తొందర పోయి రాపోండి. ఆడో పెద్ద భోగి, వీడో పెద్ద త్యాగి. అరే వర్షం వచ్చేటట్టు ఉన్నది, పైన కవరిద్దాం పారా. అట్నే సామాన్లు తీసుకురావాలి, రేపు అన్నదానానికి టెంట్ వేయాలి. ఓ మస్తు పనులు ఉన్నాయి. ఏర్రా మన వాళ్ళంతా ఏడు చచ్చిర్రా అయ్యా. అరే నువ్వు పోయి గల్లీలు అందరికీ రేపు అన్నదానం ఉన్నదని చెప్పి రాపోరా. నువ్వు చెప్పొచ్చినాక నాకు ఫోన్ చేయమని పోయి ఫ్లెక్సీలు కొట్టించుకొద్దాం, ఓకేనా? అని బిల్డప్ చూర్రు ఒక్కడే పనిగాలోడిగా మనందరం పనికి వాళ్ళు అనుకుంటాడు. అరే మీ సోది ఆపి ఫస్ట్ పని చేయండి రా. సరే సరేరా పోతానా కానీ. అరే మామ ఇవాళ పూజకు నా పోరొస్తుంది. ఇవాళ మీరు ఊగా నన్నే పిలవాలి, అన్నీ నన్నే అడగాలి. ఇక నేను ఇక్కడ లేకపోతే అసలు ఏం నడవదు అన్నట్టు మీరు చేయాలి రయ్యా. ఆల్రెడీ పంతులు కూడా చెప్పినా, నన్ను ఇవాళ మొత్తం లేపాలి. నువ్వు ఎట్లా చేసాను ఇవాళ పోరి పడాల్సిందే, గుంట ఫ్లాట్ అవ్వాలి ఇవాళ మనకి. సరే మామ నువ్వు అన్నట్టే కానీ జనగణమనా నేను ఎవ్వరికినా మోడల్ చింటూ బోల్తే. ఆడ కూర్చోపోతే కుర్చీలన్నీ తీసి లైన్ వేయొచ్చు కదా, వచ్చిన వాళ్ళు కూర్చోడానికి పని చేస్తుంది. ఎత్త తీరా ఎత్త ఆగురాదురా. తినడానికి అయితే ఫస్ట్ ఉంటావురా. నేను 5 నిమిషాలలో మళ్ళీ తయ్యడ కనుక చీరలు లేకపోవాలి, నీకు బలుగుతుంది కొడుక. అరే ఆ డ్రమ్లో 2 బకెట్ల నీళ్లు పోయిరా, ప్రసాదం తిన్న వాళ్ళు చేతులు కడుక్కోవడానికి పని చేస్తుంది. అరే వేరేటోళ్ళు వర్క్ అని చెప్పిరా. ఇప్పుడు ఆ రాకేష్ గారు వచ్చి నన్ను చీరలేయమని చెప్పిండు. ఇప్పుడు నేను చీరలేయాలి. అయితే ఏందిరా, చీరలు వేసినాక నీళ్లు పోయి అంత బద్ధకం ఏందిరా నీకు? లే సలే లేచి పని. అరే మామ చందా 50,000 వచ్చింది. మొత్తం అన్ని ఖర్చులు తీసేసినా కూడా మనకి కమ్సే కమ్ 5,000 మిగులుతాయిరా. ఇంకా 5,000తో దావత్ చేసుకుందాం, రాత్రి సిట్టింగ్ ఏదో మంచిగా మందు తాగుదాం. ముందే చెప్తానా, అందరు నా కొడుకుని పిలవకు, మన ఇద్దరమే తాగుదాం, అలా సరిపోవు. ఇంకా వాళ్ళు ఏమైనా డబ్బులు అటు ఇటు అంటే నేను మేనేజ్ చేస్తాను, నాకు తెలుసు కదా. కానీ హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మా కాలనీలో వినాయకుడు, మీరు చూడండి. అండ్ మీకు ఈ గణేష్ నచ్చితే నాకు లైక్ చేసి కామెంట్ చేయండి, నేను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మమ్మీ నేను వినాయకుని చూడడానికి వచ్చినా. ఎందుకు కొరుతానో నాకే తెలియదు, కానీ ఎవరైపోతే ఎవరు చూస్తలేడు. ఎన్నిసార్లు చెప్పాలా నా జోలికి రాకుండా? ఒక్క పని చెప్తే చేత కాదా నీకు? పీకి పీకి నువ్వేం చేసినావు గంతగానో పని? దాంతో తాడి చెట్టు ఎక్కుతావు మాడుకో. కొత్త